ప్రభుత్వంలో నడ్డి విడిచే విధంగా గత ప్రభుత్వం 6 సార్లు పెంచడం జరిగింది. విద్యుత్ వినియోగదారుల నడుము విడిచే విధంగా 6 మాటలు పెంచడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, నారా లోకేష్ గారు అయితేనేమి విద్యుత్ వినియోగదారులకు భారం కలిగించకుండా ఆ రోజు కొత్త పద్ధతుల్లో ట్రూ ఆఫ్ ఛార్జెస్ అని దాదాపు కనీసం ఒక్కొక్కరి మీద 1000 రూపాయలు, 600, 800 కూడా పెంచడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రూ ఆఫ్ ఛార్జెస్ డౌన్ చేసి ఈ దినం ప్రతి వినియోగదానికి లబ్ధి చేకూరే విధంగా యూనిట్కి 13 పైసలు చొప్పున తగ్గించడం జరిగింది. నిజంగా ఇది హర్షించదగ్గ విషయం. ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగింది. ఇప్పుడు రాబోయే వేసవి కాలంలో ఏసీలు ఉపయోగిస్తాం, కరెంటు చాలా ఉపయోగిస్తాం కాబట్టి ఈ ఛార్జీలు తగ్గడం నిజంగా మాకు వెసులుబాటు అని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నాం. అదేవిధంగా ఈ దినం మేము ఒకటే చెప్తున్నాం, రేపు ఏప్రిల్ నుంచి కూడా ఇదే పద్ధతిలో కొత్త పాలసీ వచ్చి పెంచకుండా వినియోగదారులకు విద్యుత్ రేట్లు పెంచకుండా ఇదే విధంగా ఉండే విధంగా కొత్త పాలసీతో ఏప్రిల్ నుంచి కూడా రాబోతున్నాయి. కాబట్టి ప్రతి వినియోగదారుడు కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్న మేలును గురించి ఆలోచించాలి. తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదం కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మా కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం ఏ విధంగా దోపిడీ చేసుకుంటుందో మనం చూసాం. సిద్ధి సాయి ఎలక్ట్రిసిటీకి అయితే మొత్తం టోటల్గా దోచిపెట్టారు. ఈ దినం అటువంటిది లేకుండా ఆ దోపిడీ అరికడుతూ ప్రజలకు మేలు జరిగే విధంగా, వినియోగదారులకు మేలు జరిగే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అనేదానికి ఇది ఒకటే నిదర్శనం అని చెప్పి తెలియజేస్తుంది.